అందరికీ నమస్తే. అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలు నేను బ్యాక్ ఇచ్చేస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించేసిండు. అసలు తీసుకోవడమే ఒక కాంట్రవర్సీ. నిన్న ఆయన చేసిన కామెంట్ చూద్దాం దానిపైన. बदलाव नहीं है, ये कंट्रोवर्सीज में मैं जाना नहीं चाहता हूँ, क्योंकि अदानी ग्रुप से मैं किसी पार्टी के लिए, हमारे कांग्रेस पार्टी के लिए नहीं है तो हमारे परिवार के लिए एक पैसा नहीं लिए। जो तेलंगाना राज्य सरकार ने जो कदम उठाया निरुद्योग युवता के लिए यंग इंडिया स्किल्स यूनिवर्सिटी, क्योंकि लाखों के युवता आज विदाउट एनी स्किल दे आर नॉट गेटिंग एनी एम्प्लॉयमेंट. सो आई वांटेड टू टीच माय स्टूडेंट्स स्किल. उसी के लिए CSR कॉर्पोरेट सोशल रेस्पॉन्सिबिलिटी फंड्स हम अदानी से 100 करोड़ इन प्रिंसिपल वी हैव टेकन ए लेटर. अभी तक एक पैसा भी हमारे तेलंगाना सरकार के खाता में नहीं आया. तो इसीलिए ये कंट्रोवर्सी में बगल के राज्य में कुछ करप्शन, बगल के देश में कुछ करप्शन, ये सब करप्शन के बारे में जब चर्चा हो रहे थे तब तेलंगाना के चर्चा मुझे अच्छा नहीं लगा, क्योंकि हम नियत से सरकार चला रहे, नियत से चलाने के लिए हम लोग कोशिश कर रहा है. तो కాంట్రవర్సీ పోదలుచుకోలేదు. నియత్ తెలంగాణ గవర్నమెంట్ చాలా నియత్గా నడుస్తుంది. అదాని మీద అనేక కరప్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఆ డబ్బు మాకు ఇవ్వొద్దని, వచ్చింది వాపస్ చేస్తామని కాదు, మేము అసలు మాకు ఇవ్వొద్దని చెప్పేసిరా. యాక్చువల్గా అదంతా జరిగింది ఇప్పుడు అక్టోబర్ 18, ఐ థింక్ అక్టోబర్ 18, నాకు గుర్తున్నంత వరకు అక్టోబర్ 18 నాడు జరిగింది ఈ ముచ్చటంతా కూడా. అంటే ఆ రోజు రావడము, ఆయన ఇవ్వడము, ఆయన తీసుకోవడము, ఇదంతా జరిగింది. అయితే మొన్న అదానికి మన అక్టోబర్ 18 కన్నా మంచి ఆయన బాగా బిజినెస్ చేస్తాడు, మంచి బిజినెస్ చేస్తాడని చెప్పేసి మన పేరునేనా. అక్టోబర్ 18 కన్నా ముందే ఐడెన్బర్గ్ లాంటివి వచ్చినాయి. అదాని బిజినెస్ ఏదో కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. బిజినెస్ అనేది తెలుసు కదా, ఇప్పుడు టాటా వాళ్ళ బిజినెస్ ఉంది, తర్వాత వీళ్ళది అంబానీ వాళ్ళ బిజినెస్ ఉంది, మనకు తెలుసు గ్రాడ్యుయేట్గా పెరుగుతుంది. కానీ ఇది ఇట్లా పెరిగింది బిజినెస్. దాని వెనుక ఏదో ఉంది, మతలబు ఉంది అనేది అందరికీ ఉన్న అనుమానాలు. సరే, ఆయన ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి బ్యాక్ బోన్ ఆఫ్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్, దేశ ఆర్థిక పరిస్థితికి ఆయన బ్యాక్ బోన్ లాగా ఎదిగిండు, దాన్ని మనం ఏం కాదనలేము. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. 100 కోట్ల రూపాయలు మొన్న PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, అవు బరాబర్ తీసుకుంటాం, 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీ కోసం తీసుకున్నాం, వచ్చినాయి తీసుకున్నామని చెప్పిండు. ఈయనేమో నిన్న మాట్లాడింది ఏంటంటే అసలు మేము ఆయన ప్రపోజల్నే రిజెక్ట్ చేస్తున్నామని. 100 కోట్ల రూపాయలు మేము స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామని చెప్పి ఆయన ఇచ్చిన ప్రపోజల్నే మేము రిజెక్ట్ చేస్తున్నామని. ఎప్పుడో 18వ తారీఖున, పోయిన నెల 18వ తారీఖున, అంటే ఇప్పటికి 18 పోయి ఇంకొక 7 రోజులు, దాదాపు 35-36 రోజులు అయింది. 35-36 రోజుల క్రితం ఆ రోజు ఆయన వచ్చి కలిసినప్పుడు, అదాని వచ్చి కలిసిండు కదా, అదాని వచ్చి కలిసినప్పుడు చూపించాలి మీకు. అదాని వచ్చి కలిసినప్పుడు ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఎంత మంచిగా మాట్లాడుకున్నారు, ఇప్పుడేమైంది, ఆయన అప్పుడు ఇచ్చిన అగ్రిమెంట్కు ఇప్పటిదాకా చెక్ చేయలేదా? నేను దిక్కుదివాన్ లేనోడా? మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమో చెక్ వచ్చింది అంటే చెప్పిండు. ఆయన ఉంది వాయిస్, ఆయన అడగని చెప్తాడు. మొన్న కాంట్రవర్సీ అయినప్పుడు ఈ కేటీఆర్ వాళ్ళందరూ అడిగారు కదా, మీరు 100 కోట్ల రూపాయలు తీసుకుని తినడానికి ఏం జరిగింది, ఉత్తగిస్తాడు, ఎవరికైనా పుక్కడిగా తీయడు కదా, ఏమన్నా డబ్బులు ఉత్తగొస్తాయి వాళ్ళకు. ఏ కంపెనీ అయినా సరే, ఈ కార్పొరేట్ కంపెనీలు CSR ఫండ్స్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద ఇస్తుంటాయి గవర్నమెంట్స్కు. అదాని బిజినెస్ చేస్తున్న చాలా పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 100 కోట్లు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, లేకపోతే ఇచ్చిండు, ఇది పాయింట్. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, లేదా PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు ఎందుకు ఇచ్చిండు. ఈయననేమో నేను వాపస్ చేస్తున్నా అంటున్నాడు. రేవంత్ రెడ్డి పోయి కేటీఆర్ ట్రాప్లో పడ్డా, లేకపోతే ఇదంతా పెద్ద గందరగోళం అవుతాడుంది, ఎటో పోతాడుందని చెప్పి భయపడ్డా, లేకపోతే రాహుల్ గాంధీ నుంచి ప్రెషర్ అయిందా? రాహుల్ గాంధీ నుంచి ఆయన డైరెక్ట్ ఫోన్ చేయడు, మాట్లాడతలేడు, మాటలు లేవు, బాత్ నీయే. కాబట్టి ఎవరో ఆ వేణుగోపాల వీళ్ళు ఫోన్ చేసి అది ఇచ్చేయండి ఆయన, పెద్ద గడబడవుతుంది. పార్లమెంట్లో మొత్తం అదే ఇష్యూ నడుస్తుంది. పార్లమెంట్ మొత్తం నిన్న ఈరోజు మొత్తం స్తంభింప చేస్తున్నారు రాహుల్ గాంధీ వాళ్ళు అదాని ఇష్యూలా. ఈయనేమో రోజు అదాని సే దోస్త్ కర్నా, అదే అదాని మీద దోస్తా అంటాడు. ఇంతకుముందు ఏం మాట్లాడిండు, ఏందా అదానితో మీ దోస్తాను ఏందా అంటే
ఆయన అక్కడ దోసుకుంటూ ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నాం అన్నాడు. ఎక్కడ దోసుకుంటో తెలియదు, అక్కడ దోసుకుండంట ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నా అన్నాడు. అంటే ఇక్కడ దోసుకొని వస్తుంది, ఈయన అవమానం పలికినట్టే కదా. ఇప్పుడు అక్కడ చేసింది బిజినెస్, ఒకవేళ అది దోసుకోవడం అయితే ఇది దోసుకోవడమే, అది బిజినెస్ అయితే ఇది బిజినెసే. కానీ రేవంత్ రెడ్డికి కలిసి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండు? ఆయనకు వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు లేరా? బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవా? పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ కాదని చెప్పి ఇక్కడ మాత్రమే ఎందుకు ఇచ్చిండు 100 కోట్ల రూపాయలు? ఇప్పుడు ఆ 100 కోట్ల రూపాయలు నాకు వద్దు అని చెప్పి వెనుకకి ఎందుకు పంపుతున్నాడు? అసలు పంపుతారో లేదో ప్రకటించిండు అంతే, ప్రకటన కూడా జరిగింది. కానీ అది వెనుకకు పంపుతారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది, మళ్ళీ దానికి కొంత టైం ఉంటుంది. మరి ఎందుకు ఇది జరిగింది? అసలు ఈ దేనికోసం 100 కోట్ల రూపాయలు వాపస్ ఇచ్చిండు? స్కిల్ యూనివర్సిటీ 500 కోట్లే మెద్దన్నాడు, మనతో అంత కూడా దిక్కులేదా? అంత కూడా దిక్కులేదా? ఒక కాంట్రవర్సీ బిజినెస్ మ్యాన్ దగ్గర ఎందుకు తీసుకున్నారు? తెలంగాణ ప్రజలకు పిలిపిస్తే అటో ఇటో వస్తాయి పైసలు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు మనకు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మీరు అదానితో వద్దు అన్నాగా, మీరు రాహుల్ గాంధీ పొద్దుగా లేచి తిడుతున్నాం. రాహుల్ గాంధీ ఏమన్నా మొన్న అక్టోబర్ 18కి వెళ్ళి మాట్లాడుతున్నాడా? 2018కి వెళ్ళి మాట్లాడుతున్నాడు అదాని మీద. 2018 అప్పటి నుంచి అదాని మోడీ ఫ్రెండ్షిప్, అదాని ఇల్లీగల్ దందాలు అది ఇదని మాట్లాడుతున్నాడు కదా. పార్లమెంట్ మొత్తం అదాని మీదే కదా ఇప్పటిదాకా స్టార్ట్ చేసింది, అన్ని సెషన్స్ మొత్తం కూడా. మరి అప్పుడు లేదు, ఇప్పుడెందుకు కాంట్రవర్సీలకు పోను నేను, నాకు కాంట్రవర్సీ వద్దని చెప్పేసి వాపస్ చేస్తున్నాను అంటున్నాడు. అసలు ఏం జరిగింది ట్రాన్సాక్షన్? అంబుజా సిమెంట్ ఆడ మన రైతులు వద్దు 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 అని రామన్నపేట అక్కడ ధర్నాలు చేసి అడిగేలు మొత్తం ఊరోళ్ళందరూ. అయినా సరే వాళ్ళ పోలీసులతో కొట్టించి ఆడ అంబుజా సిమెంట్ పెట్టిస్తామని ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకు? కొడంగల్లో అంబుజా సిమెంట్ పెట్టిస్తాం, ఆడ కూడా పెడతామని ప్రపోజల్ ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ కూడా రహస్యాలు. ఇవన్నీ కూడా ఈ రహస్యాలకు ఆయన్నే సమాధానం చెప్పాలి. మేము ఒక పోల్ పెట్టినాం, అసలు ఏంది అదాని ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని రేవంత్ రెడ్డి తిరిగి ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏందని మేము పెట్టినాం. కరెక్ట్ అని పెట్టినాం, ఎందుకంటే ఒకవేళ కరెక్టే ఇవ్వడంలో తప్పే ఉందనే అభిప్రాయం కూడా వస్తుంది కదా. తప్పు అని పెట్టినాం, భయపడ్డాడు అని పెట్టినాం. నేను కరెక్ట్ అని కొడతా చూడండి ఎంతమంది, 23% కరెక్ట్, తప్పు 8%, భయపడ్డాడు అనడానికి 69%. ఏం తక్కువ ఓట్లు రాలే. మేము పెట్టి 17 అవర్స్ అయింది, 17,000 ఓట్లు వచ్చినాయి. 17,000 ఓట్స్, 17,000 ఓట్లు వేస్తే లాస్ట్కి ఈయన పర్సెంటేజ్ అట్లున్నది. ఇంకో కరెక్ట్ తప్పు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు అంటే దీన్ని తవ్వుతే ఏమన్నా బయటపడతాయని భయపడ్డా, లేకపోతే ఇది పెద్ద కథ అవుతాడు నేను మెడ దూరిన తట్టునని భయపడ్డా? కామెంట్లు కూడా చాలా కామెంట్లు వచ్చినాయి. ఏముంటుంది కామెంట్లు? స్కామ్ బయటపడకుండా ఉంటే ప్యాకేజీ పండుగే, ముందే బయటపడేది, దురదృష్టకరం. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి ఇస్తా అంటున్నాడు. అదాని 100 కోట్లు ఎందుకు విరాళంగా ఇచ్చాడో సమాధానం చెప్పాలి. అది భయపడి మీడియా ముందుకు వచ్చి శుద్ధపూస మాట్లాడుతున్నాడు. అంతో ఇంతో చదువు లేకుండా కనీసం అవగాహన అయినా ఉన్నన్ని ముఖ్యమంత్రిని చేస్తే బాగుండేది. లొట్ట పీస్ కాడ చదువు లేదు, అవగాహన అంతకన్నా లేదు, ఇజ్జత్ పోతుంది. తెలంగాణలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. తిరిగి ఇవ్వకపోతే పాత కేసులు బయటకు వస్తాయని భయపడుతున్నాడు. కేటీఆర్ అదాని గురించి చెప్తూనే ఉన్నారు. అదాని పెద్ద చోరు, వాడిని తెలంగాణ కాలు విడనివ్వద్దని రేవంత్ రెడ్డి కమిషన్ కోసం కథలు పడ్డాడు. ఇప్పుడు అమెరికా స్కామ్ బయటపడగానే ఈయన గారు చేసిన స్కామ్ బయటపడుతుందేమో అని శుద్ధపూస నిజమైన తెలంగాణ వాదులు ఆంధ్ర మీడియాను చూడడం మానివేస్తే తెలంగాణ బాగుపడుతుందంట. ఎక్కడుందో అది. 4 ఇయర్స్లో ఇంకా ఎన్ని చూడాలో? అన్ని తప్పులే. రేవంత్ రెడ్డి ఒక్క గ్యారంటీ లేదు, అన్ని తప్పులే చేస్తున్నాడు, నమ్మే పరిస్థితి లేదని రాష్ట్రం. మా రామన్నపేటలో సిమెంట్ కంపెనీ పెట్టించి మా జీవితాలతో చెలగడ మాడుతున్నాడు. అదే చెప్తున్నా. మరి ఎందుకు? అసలే ఓటుకు నోటు కేసు ఉంది, ఇది పెట్టుకుందుకు అనుకున్నాడు. 100% చేసిన తప్పే. ఆ తప్పును రాష్ట్రంలో మరియు ఢిల్లీ మీడియా ఆధ్వర్యంలో కేటీఆర్ గారు బయటపెట్టేసరికి ఇప్పుడు రాహుల్ గాంధీకి వశపడతలేదు. అందుకే ఇష్టం లేకుండా గుంపు మేస్త్రిని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సార్ గారికి అదిరిపోయింది. ఈజ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ తెలంగాణ. ఒక్క 100C కాదు, అదానితో ఒప్పందాలు కూడా క్యాన్సిల్ చేయాలి. మీడియా బయట పెట్టింది కాబట్టి అదే. ఎనీవే జనాలు కూడా 100 కోట్లు తీసుకోవడం మీద సాటిస్ఫాక్షన్గా లేరు. జనాలకు అదాని గురించి అంత అర్థమైంది. రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.